ఓకే. సో, హాయ్ అండి. మేము తెలుగు సెలబ్రిటీస్ నుంచి అనమాట. సో, శ్రీనివాస్ గారు యాక్చువల్‌గా మీరైతే నిజం చెప్తున్నా మంచి స్టఫ్ అయితే ఇచ్చారు నిజంగానే. కానీ కనిపించలేదని మాట్లాడుతున్నారు. లైవ్‌లో మేము చూసినోళ్ళం మేము చెప్తున్నాము. మీరైతే కనిపించారు. కానీ జనాలు కనిపించలేదు అనడానికి మిగతా వాళ్ళని 'బిగ్ బాస్' హౌస్ వాళ్ళు ఫోకస్ చేశారంటారా? మీ ప్రశ్నలోనే జవాబు ఉందని నేను అనుకుంటున్నానండి. ఫోకస్ చేసినట్టే ఉన్నారు మీరు చెప్పిన దాని ప్రకారం. హ్మ్. సో యా అలా ఏం లేదండి. అందరూ ముందు నుంచి చాలా బాగా ఆడుతున్నారు. మేము మధ్యలో వెళ్ళాం. మా నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మా మధ్యలో చిన్న యూనిటీ మిస్ అయింది అనేది భావన మాలో ఉంది. సో ఆల్రెడీ కళ్యాణ్ కానీ ఇమాన్యుయల్ ఇప్పుడు మీరందరూ ఓజీస్ లోంచి ఇమాన్యుయల్ ఫస్ట్ వస్తాడని అనుకున్నారు. అలా ఎలా అనుకున్నారు అని అంటే అతను ఆల్వేస్ కెమెరాని ఆక్యుపై చేస్తూ ఉండేవాడు, ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడు, టాస్క్లు వచ్చినప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఆడేవాడు. సో ఎవరు బాడితే వాళ్ళ మీద చాలా ఫోకస్డ్గా ఉంటుంది కెమెరా అంతే. సో, అంటే ఇప్పుడు వైల్డ్ స్టోమ్స్ అనేవాళ్ళు తగ్గిపోవడం వల్ల మీకు కూడా గేమ్ మీద అంత ఇంట్రెస్ట్ పోయిందంటారా? అంటే గేమ్ మీద నాకు ఇంట్రెస్ట్ పోలేదండి. కంపానియన్షిప్ అంటే బాండింగ్ కాదు నేను మళ్ళీ మాట్లాడేది. ఒక యూనిటీ లోపల ఉంటే గనక, ఎందుకంటే మాకు వచ్చిన టాస్క్లు అలాంటివి. సో యూనిటీ ఉండి ఆడి గెలవాల్సింది. కండబలంతోనో బుద్ధిబలంతోనో ఆడే ఆటలు పెట్టలేదు మాకు. ఓకే. సో ఆ టాస్క్ల ప్రకారమే మేము కొంచెం వెనకబడ్డాం. అంటే మీకు స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఎవరు అని అనుకుంటున్నారు? ఆపోజిట్ పర్సన్. నేను హౌస్ మొత్తంలో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ డిమోన్ అనుకున్నాను. బట్ తను ఎందుకు థర్డ్ ప్లేస్ లో ఓకే. లేదు 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 నామినేషన్ కాదు. థర్డ్ ప్లేస్ లో పక్కన పెట్టేస్తే లాస్ట్ వరకు కూడా తన్ని ఎక్కడ సపోర్ట్ చేయలేదు ఎవరు కూడాను. తను స్ట్రాంగ్ అని చెప్పి అందరు చెప్తున్నా కూడా ఎక్కడ సపోర్ట్ చేయలేదు ఎందుకని స్ట్రాంగ్ అంటారు? కాబట్టి సపోర్ట్ చేయరండి, వాళ్ళు గెలవాలి కదా. అంతే అంటారు. మరి స్ట్రాంగ్ పర్సన్ ని మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? స్ట్రాంగ్ పర్సన్ ని సపోర్ట్ చేస్తే అతను వెళ్ళి కప్ తీసుకెళ్ళిపోతాడు కదా. ఓకే. యా సో వాళ్ళు స్ట్రాంగ్ అని వాళ్ళు సెల్ఫ్ బిలీవ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ముందుకెళ్తారు, వీళ్ళని ముందుకెళ్ళనిస్తారు. సో మనకంటే ఒకళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారా బాబు, వీళ్ళు వీళ్ళుంటే మనం గేమ్ సరిగ్గా ఆడలేమనే ఉద్దేశం వాళ్ళలో ఉంది కాబట్టి అందరూ కలిసికట్టుగా కలిసి డిమాన్ ని నామినేట్ చేయడం కానీ, లేకపోతే ఉన్న టాస్కుల్లోంచి ఫస్ట్ కెప్టెన్సీ ఇమ్యూనిటీ పవర్స్ నుంచి బయటకు తీసేయడం కానీ ఇవన్నీ జరిగాయి. బయటకి వెళ్ళిపోయే విషయంలో ఎవరిది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అనిపించింది మీకు? బయటికి వెళ్ళిపోయే విషయంలోనా? మీరు కాకుండా. అయ్యో నేను కాకుండా అని కాదు. అన్ఫేర్ ఎలిమినేషన్ ఏమనిపించలేదండి. ప్రేక్షకులు తీసుకునే డెసిషనే ఫైనల్ డెసిషన్. ఎందుకంటే అవన్నీ మేము నేర్చుకునే అంశాలు, మేము డిబేట్ చేసే అంశాలు కావు. హౌస్ లోపల వరకే మా బాధ్యత. బయట నిర్ణయం తీసుకోవాల్సిందంతా ప్రేక్షకులే. వాళ్ళు తీసుకున్నది రైట్, ఓకే అనేది మా ఫీలింగ్. ఓకే. సో, బేబీ జోడీకి మీరు పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో, మమ్మల్ని అయితే మంచిగా ఎంటర్‌టైన్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సో, మీ ఒపీనియన్? నా ఒపీనియన్ మీ అందరినీ మీరు ఎలా ఎంటర్టైన్ చేసేస్తున్నారని నేను అనుకుంటున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గకుండా అది రీచ్ అవ్వాలి. అండ్ నా ఫుల్ ఎనర్జీ పాజిటివిటీని నేను పెట్టాలి. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్, మీ ఎఫర్ట్స్, మీరు ప్రతి సెలబ్రిటీకి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నుంచి అందరినీ మీరు చూస్తూ ఉంటారు. మీరు లేనిదే సెలబ్రిటీస్ లేరు కాబట్టి ఆ పాజిటివిటీని మీరు కూడా నాతో షేర్ చేసుకొని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తే నేను చక్కగా నిలబడతాను. ప్లీజ్ పుష్ మీ ఆల్సో. ఓకే అండి. లాస్ట్ అండ్ ఫైనల్ అండి. ఫైనల్ బ్రో. తనూజ గారు అండ్ కళ్యాణ్ గారు ఇద్దరి గురించి కలిసి కాదు, ఇద్దరు సెపరేట్‌గానే మీ ఒపీనియన్ చెప్పండి. డిమోన్ పవన్ గురించి అండ్ మీరు నలుగురు ప్లీజ్. సింగిల్ లైన్. కళ్యాణ్ గురించి మనకి తెలిసిన కళ్యాణ్ బిగ్ బాస్ అయినా కూడా తను ఒక ప్రాముఖ్యమైన మైండ్ సెట్ నుంచి వచ్చాడు. అంటే లైక్ తను మిలిటరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి తన ఇంటెన్షన్స్ అక్కడే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని మనకు అర్థం అవుతుంది. ఓకే. అండ్ మనలాంటి అబ్బాయి మిడిల్ క్లాస్ నుంచి తనుజ గారు ఎంత వర్క్ చేశారు లోపల, ఎంత ముందుగా ఆమె గేమ్ ని ఆవిడ తీసుకెళ్లారు, మిగతా థింగ్స్ అన్ని ఆవిడని ఎలా సపోర్ట్ చేశాయి, అవన్నీ కూడా అంటే కేవలం బాండింగ్స్ వల్లే వాళ్ళు అక్కడ ఉన్నారని నేను అనుకోవట్లేదు. మీకు వాళ్ళ బాండింగ్ నచ్చింది అంతే. సో డిమాన్ ఇస్ సో ట్రాన్స్పరెంట్ పర్సన్. తను బ్యాడ్ అవుతున్నా గుడ్ అవుతున్నా తను ఏ మాట మీద ఉన్నాడో దాని మీద నిలబడ్డాడు. అలా ఉండడం చాలా కష్టం. ఎందుకంటే ఇమాన్యుయల్ ఇస్ నాట్ జస్ట్ కమెడియన్, హీస్ ఆల్సో హీరో. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైనల్‌గా మా తెలుగు సెలబ్రిటీస్ కోసం ప్లీజ్ ఎనీ విషెస్ ఫర్ న్యూ ఇయర్? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా జాగ్రత్తగా ఊళ్ళెళ్ళి చాలా చక్కగా మీ ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేసుకోండి. పండగని పండగలాగా చూడండి. అండ్ మీ అందరికీ మరొకసారి
ఏదండి celebrities. తెలుగు 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 celebrities. తెలుగు సెలబ్రిటీస్ నుంచి నా శుభాకాంక్షలు. Thank you so much.